ఈరోజు చిలకడ దుంపతో బొబ్బట్లు చేస్తున్నాను. దానికి కావాల్సిన వస్తువులు చిలకడ దుంపతో బొబ్బట్లు చేస్తున్నాను. దీనికి కావాల్సిన వస్తువులు మైదా పిండి కొంచెం ఈ కప్పుడు ఇంత తీసుకున్నాను. ఇది తీసుకున్నాను. ఒక చిలకడ దుంప చూసారా? ఇగో చిలకడ దుంప, ఈ దుంపతోటి చేస్తున్నాను అనమాట. ఈ చిలకడ దుంప ఇన్ని ఒకటి తీసుకుంటే ఇన్ని వచ్చాయి. ఇది ఈ గ్లాసులు వచ్చాయి, గ్లాసుల కంటే కొంచెం వచ్చాయి. ఆ గ్లాసులు మైదా పిండి, కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం వేసి, నూనె వేసి ముందే ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. ఇది కొంచెం యాలక పొడి, ఇది కొంచెం యాలక పొడి, బెల్లం కానీ కొంచెం పంచదార కానీ కొంచెమే వేయాలి, అసలు వేయకూడదు. ఇది మనం టేస్ట్ కోసం కొంచెం వేసుకోవాలి, కొంచెం నూనె, అంతే కావాల్సినమ్మ. నేను ఇలాగా ఈ దుంపలు ఉడకబెడుతున్నాను. దుంపలు కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ రానిచ్చి ఉడకబెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 2 విజిల్స్ ఇస్తే సరిపోతాయి, చాలు. కుక్కర్లో పెట్టుకుని 2 విజిల్స్ రానిచ్చి వరకు ఉంచుకోవాలి. ఇవి ఉడకపెట్టుకున్నానమ్మా, కుక్కర్లో ఉడకబెట్టినవి ఇవి దుంపలు. ఈ దుంపల్లో బెల్లం కానీ పంచదార కానీ వేయచ్చు. నేను పంచదార వేస్తున్నాను 2 స్పూన్లు. రెండున్నర స్పూన్లు వేసాను. అంటే పిల్లలకు తీపి ఉంటే కదా తినరు. కానీ ఇదేమో మైదా పిండి కొంచెం నీళ్లు, మన బొబ్బట్లకి ఎలా నానబెట్టుకుంటామో అలా నానబెట్టుకున్నాను. కొంచెం సాల్ట్, నూనె వేసి ఇదిగో 2 గంటలు అయింది, మెత్తగా అయింది ఇది. ఇందులోనేమో కొంచెం యాలక పొడి వేస్తున్నాను. యాలక పొడి వేసి కలుపుకోవాలి. ఇలా చేసుకుని వండకం చేసి పెట్టుకున్నామమ్మా. అది ఇదిగో వండకం చేసుకున్నాము. చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి ఇవి. ఉండలు చేసి పెట్టుకున్నానమ్మా. చెప్పండి. వీటిల్ని బొబ్బట్లు చేసుకుంటాం కదా, చేసుకున్నట్టుగా ఇలాగ మళ్ళీ కొంచెం తీసుకుని ఈ ఉండలు ఇలా పెట్టుకుని అన్నీ ఇలాగే చేసుకోవాలమ్మా. ఇవన్నీ ఇలాగే చేసుకోవాలి మొత్తం అన్నీ. కొంచెం ఎక్కువ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ ప్యానం పెట్టుకున్నాను. ఇప్పుడేమో నువ్వు ఇక్కడ బొబ్బట్లు వేయడం, ఇక్కడ పేపర్కి నూనె రాసుకొని ఈ పేపర్ ఇలా మూసేసామా, ఇలా బొబ్బట్ట కింద ఇలా వచ్చేసుకుంటే ఇలా పెనమి కాచుకోవాలి బొబ్బట్లాగా. పైన కొంచెం నూనె వేసుకొని, నూనెకైనా నెయ్యికైనా వేసుకోవచ్చు.
హైలో కాకుండా సిమ్లో పెట్టుకోవాలి. రెండేపులు బాగా కాల్చుకోవాలమ్మా. ఇలా ఎర్రగా కాలి వరకు ఉంచుకున్నామా తీసి. ఇవన్నీ ఇలాగే చేసుకోవాలమ్మా. ఈ ఒక్క దుప్పతో 12 వచ్చాయి. ఇందులో మీరు చేసుకుని చూసి టేస్ట్ చేసి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా ఆరోగ్యం చాలా మంచిది. ఇందులో పప్పులతో ఏం చేయలేదు కాబట్టి వట్టి దుంపతోటే చేశాను అంతే.